నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధాని అధ్యక్షతన కొనసాగుతున్న నీతి ఆయోగ్ సమావేశం. వికసిత భారత్ లక్ష్యంగా సమాలోచనలు. అంతర్గత విషయాలు పార్టీ వేదికలపైనే మాట్లాడాలన్న కేటీఆర్. కార్యకర్తల నుంచి నాయకుల వరకు ఇదే వర్తిస్తుందని స్పష్టీకరణ. నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్న కేటీఆర్. కేంద్రం స్పందన కోసం నెల రోజులు వేచి చూస్తామని వెల్లడి. అకాల వర్షాలకు చెరువులను తలపిస్తున్న కొనుగోలు కేంద్రాలు. వాన నీటిలో తడిసి మొలకెత్తిన ధాన్యం. అన్నదాత ఆగమాగం. పెద్దపల్లి జిల్లాలో దోపిడీకి గురవుతున్న సహజ వనరులు. మట్టి మాఫియాతో రూపురేఖలు కోల్పోతున్న చెరువులు. యుఎన్ఓ పాకిస్తాన్ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్. సింధు జలాల ఒప్పంద స్ఫూర్తిని దాయాది ఉల్లంఘించిందని వ్యాఖ్య. పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీలో ఏ స్థాయి నేతలకైనా ఇదే వర్తిస్తుందని అన్నారు. పార్టీలో కోవట్లు ఉంటే వారే బయటపడతారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణకు పట్టిన శని కాంగ్రెస్, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశాలు. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వి ఎంకరేజ్ ఓపెన్ కల్చర్, డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి అన్ని పార్టీలో ఉంటారు. రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఏముంది అందులో. కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్సెల్స్, cowards will expose themselves in due course of time. ఎందుకు తొందర ఎందుకు? yes బాల్. పదవిని కాపాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి మోటలు మోస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు చేర్చడం తెలంగాణ రాష్ట్రానికి అవమానకరమన్నారు. 50 కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నారని నాటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాట వాస్తవమని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు, మూటల మనిషి అని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి యంగ్ ఇండియా అని చెప్పి కలవరిస్తూ ఉన్నారు. అసలు ఈ యంగ్ ఇండియా వెనకాల ఉన్న కథ ఏందో నిన్న ఈడీ కేసు, ఈడీ ఛార్జ్ షీటు చాలా వివరంగా చెప్పింది. మనం గతంలో ఇక్కడ తెలంగాణలో 2015వ సంవత్సరంలో చూసినాం. ఓటుకు నోటు కుంభకోణం ఇంకెవరు కూడా మర్చిపోలేదు. అదేమో ఓటుకు నోటు కుంభకోణం, ఇదేమో సీటుకు రూటు కుంభకోణం. ఇదేదో ఊరికే అనట్లేదు సీటుకు రూటు కుంభకోణం అని. రేవంత్ రెడ్డి గారి గురించి నేను చెప్పడం కాదు, ఈరోజు మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఓపెన్ గా ఈయన 50 కోట్లు పెట్టి పీసీసీ అధ్యక్ష పదవి కొనుక్కున్నాడు అనే మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట. కానీ సరే, వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఆ రోజు ఆధారాలు లేకపోవచ్చు, కానీ ఈరోజు ఆధారం ఉంది అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఛార్జ్ షీట్లో స్పష్టంగా ఎవరు డబ్బులు ఇచ్చారు, ఏ పొజిషన్ అమ్ముకున్నారు, ఎన్ని డబ్బులు ఇచ్చారో కూడా చెప్తా ఉన్నారు. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు.
తాజా అంశాన్ని చూస్తున్నాం. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల కీలక సమావేశం జరుగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో ఒక చాలా వివాదమైన అంశం మీద ఈరోజు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక సమావేశం ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎగ్జిబిటర్లు జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని చెప్పేసి నిర్ణయాన్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇందుకు గల కారణాలు ఏంటి, దీనికి సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఇటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలంతా కూడా సమావేశమయ్యారు. నిర్మాతలు దిల్ రాజుతో పాటు ఏఎం రత్నం, అదేవిధంగా మిగతా అగ్ర నిర్మాతలంతా కూడా నాగవంశి కావచ్చు, సురేష్ బాబు, బెల్లంకొండ సురేష్, ఇప్పుడు ఈ నెలలో విడుదలవుతున్నటువంటి సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలంతా కూడా హాజరయ్యారు. అయితే గత 2-3 నెలల నుంచి కూడా ఎగ్జిబిటర్లంతా కూడా థియేటర్లో పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలి, మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఉందో తెలుగు రాష్ట్రాల్లో కూడా పర్సంటేజ్ విధానాన్ని అమలు చేయాలి. ఇప్పుడున్నటువంటి నిర్మాతలు మల్టీప్లెక్స్లో పర్సంటేజ్ విధానంలో థియేటర్ యాజమాన్యానికి డబ్బులు చెల్లిస్తున్నారు. అదే విధానాన్ని కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజుల క్రితం ఇటు ఫిలిం ఛాంబర్ కావచ్చు నిర్మాతలకు లేఖలు రాయడం జరిగింది. దాని మీద స్పందించినటువంటి ఫిలిం ఛాంబర్ చొరవ తీసుకొని ఇటు నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య ఉన్నటువంటి వివాదాన్ని సద్మణించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇది వివాదానికి దారితీసిందనే చెప్పొచ్చు. ఎందుకంటే జూన్ 12న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతున్నటువంటి క్రమంలో థియేటర్ల బంద్ అందుకు పిలుపునివ్వడం, అదేవిధంగా ఫిలిం ఛాంబర్లో చర్చలు జరగడం అనేది ఒక్కసారిగా పూర్తి స్థాయిలో పరిశ్రమ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒక రకంగా రాజకీయ అంశంగా కూడా మారిందని చెప్పొచ్చు. దీని మీద నిన్న ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా స్పందించారు. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలన్న నిర్ణయం వెనుక ఎవరున్నారు, దీనికి గల కారణాలు ఏంటని కూడా ఆదేశించాలని చెప్పి హోంశాఖను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫిలిం ఛాంబర్లో జరుగుతున్నటువంటి సమావేశం ప్రాధాన్యత సంచరించుకుంది. అంతేకాకుండా ఉదయం మరోసారి కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ దీనికి సంబంధించి ఎవరైనా ఇలాంటి పరిశ్రమ ఒక తాటిపైకి ఉంటుంది, పరిశ్రమను చిన్నాభిన్నం చేయాలంటే వ్యక్తులను ఉపేక్షించలేదు, దీనికి కారకులను గుర్తించి తగిన విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేశారు. అయితే మొదటి నుంచి కూడా చెప్తున్నారు, సినీ పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ రంగంలో చాలామంది థియేటర్ యాజమాన్యాలు తాము నష్టపోతున్నాయి, ఆర్థికంగా సినిమాలు ఆడడం లేదు, దానివల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం, పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మాత్రమే థియేటర్ల వద్ద జనం ఉంటున్నారు తప్ప మిగతా సమయాల్లో అసలు థియేటర్ వైపే ప్రేక్షకులు చూడడం లేదు, అందువల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం. అయితే ప్రస్తుతం ప్రదర్శించినటువంటి సినిమాల విషయంలో పర్సంటేజ్ విధానంలో అమలు చేయాలి. గతంలో పర్సంటేజ్ విధానానికి సంబంధించి ఛాంబర్ నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి ఎగ్జిబిటర్లు ఒక అల్టిమేటం జారీ చేశారు. థియేటర్లో మొదటి వారానికి సంబంధించి ఒక పెద్ద సినిమా అయితే 70% నిర్మాతలకు, 30% ఎగ్జిబిటర్లకు వాటా ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే అని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. దాని మీద ఇటు ఎగ్జిబిటర్లను అటు డిస్ట్రిబ్యూటర్లతోనూ విడివిడిగా ఫిలిం ఛాంబర్ గతంలోనే సమావేశమైంది. సో మరోసారి నిర్మాతలతో కలిసి ఈ సమస్యను ఒక కొలికి తీసుకొచ్చేందుకు ఈరోజు సమావేశాన్ని ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి దిల్ రాజు కావచ్చు, నిర్మాతలంతా కూడా ఇటు మైత్రి రవి, సితారా నాగవంశితో పాటు ఇప్పుడు హరిహర వీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం, ఇలా చాలామంది అగ్ర నిర్మాతలతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా కూడా హాజరయ్యారు. అయితే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తారా లేదా, ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ సాధారణ ప్రేక్షకుల్లోనూ కూడా ఒక ఉత్కంఠగా మారింది. మరో రకంగా దీనికి సంబంధించి, ఈ బంద్కు సంబంధించి జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ వెనుక 4 అగ్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల హస్తం ఉంది. వాళ్ళ వల్ల చిత్ర పరిశ్రమ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందని కూడా బాహటంగా పరిశ్రమలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఎగ్జిబిటర్ రంగాన్ని ఒక స్ట్రీమ్ లైన్ తెచ్చే విధంగా, మరియు అదేవిధంగా ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించే విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి టికెట్ ధరను ఉండే విధంగా కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో చాలా మంది అగ్ర నిర్మాతలు కూడా హాజరు కావడం జరిగింది. ఇది కొద్దిసేపటి క్రితమే నిర్మాత సురేష్ బాబుతో పాటు బెల్లంకొండ సురేష్ వెళ్ళిపోయారు. మిగతా నిర్మాతలంతా కూడా దీని మీద సమాలోచనలు జరిపి ఒక తుది నిర్ణయానికి రావడం జరుగుతుంది. మరి ఎగ్జిబిటర్ల డిమాండ్లకు వీళ్ళు తలొగ్గుతారా, లేదంటే ఎగ్జిబిటర్లను భుజగించే ప్రయత్నం చేస్తారా, డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి, నిర్మాతలు కొంతమంది ఈ ఎగ్జిబిటర్ల నిర్ణయానికి కొంతమంది సానుకూలత వ్యక్తం చేయగా పర్సంటేజ్ విధానానికి, మరికొంతమంది వ్యతిరేకంగా
భాగంగా ఉన్నారు. సో వారందరినీ కూడా ఒక తాటిమైకి తీసుకొచ్చేసి జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే చర్చాంశంగా మారింది. దీనికి సంబంధించినటువంటి సమావేశం అయితే కొనసాగుతుంది. ఈ సమావేశం తర్వాత ఫిలిం ఛాంబర్ ఏం చెప్తుంది, నిర్మాతల వాదన ఏంటి, ఎగ్జిబిటర్ల డిమాండ్ అంగీకరించారా లేదా అనేది తేలనుంది. ఓటు స్టూడియో. బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ డీకే అరుణ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దివాలా కోరతనాన్ని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి గురించే చర్చుకుంటున్నారు. తెలంగాణ పరిస్థితిని గురించి వీళ్ళు తెలంగాణకు ఆదర్శమా, వీళ్ళు దేశానికి ఆదర్శమా? తెలంగాణ పరిస్థితిని పూర్తిగా వాళ్ళు తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అభివృద్ధి పేరుతో లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ నాయకులు కుటుంబ పాలన దోచుకుంటే ఈరోజు ఈ 2 పార్టీలు లోపాయికారి ఒప్పందాలు చేసుకొని ఉంటే మీరన్నా ఉండాలి, ఉంటే మేమన్నా ఉండాలి, భారతీయ జనతా పార్టీ మాత్రం రాకూడదనేటటువంటి విధంగా అండర్స్టాండింగ్స్ పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని అన్ని అబద్ధం మాటలు చెప్పి అనేక అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అనగానే ఒకటే మాట్లాడతారు. కేవలం మాటలే తప్ప చేతలైతే ఎక్కడ లేవు. వారి టాలెంట్ అంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వారికి ఉన్నటువంటి టాలెంట్ దేంట్లో ఉందనే విషయం. అవసరం వచ్చినప్పుడల్లా మోదీ గారిని ఎప్పుడైతే వాళ్లకు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణలో పుంజుకుంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని మోదీ గారిని నోటికొచ్చినట్టు తిడతారు, నోటికొచ్చినటువంటి భాష మాట్లాడతారు. మళ్ళో పక్క మేము పోతాం అడుగుతామని మళ్ళో పక్క మాట్లాడతారు అభివృద్ధి విషయంలో. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే అభివృద్ధే లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఒక పక్క మెచ్చుకుంటారు, ఒక పక్క తిడతారు. తెలంగాణకి ఏమి ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏమి ఇస్తలేదు అని ఒక దుష్ప్రచారాన్ని ఒక పక్క చేస్తారు. మళ్ళీ ఒక పక్కనేమో ఢిల్లీకి పోయి మాకు ఈ ఫండ్స్ కావాలి, ఆ ఫండ్స్ కావాలి, ఈ పథకాలు కావాలి, ఆ పథకాలు కావాలని ఒక పక్క రిప్రజెంటేషన్లు ఇస్తారు. ఈరోజు రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కానీ, మున్సిపాలిటీల అభివృద్ధి కానీ, తాగునీటి పరిస్థితుల అభివృద్ధి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో ఆనాటి కొత్త రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినప్పుడు కానీ, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఈ కొత్త రాష్ట్రానికి ప్రజల యొక్క అభివృద్ధి కాంక్షించి ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తుంటే భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే శక్తి లేక ఈరోజు ప్రజల లోపల పూర్తి విశ్వాసాన్ని కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలలో ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి వెళ్ళినా అరే ఇంత తొందరగా ప్రజల లోపల ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేనటువంటి మాటలు మనం వింటాం. దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మేం ప్రత్యామ్నాయమని భావించేటటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా లోపల లోపాయికారి ఒప్పందాలతోన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున బలం పుంజుకుంటా ఉంది. గ్రామ గ్రామాన ఇంటింటికి భారతీయ జనతా పార్టీ చేరుకుంటా ఉందని జీర్ణించుకోలేనటువంటి రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి నాటకాలు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా అసలు పక్క భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు అతీతంగా దేశం కోసం, దేశ ప్రజల యొక్క దేశ భద్రత కోసం అన్ని ఏకమై ఆపరేషన్ సింధూర్ విషయంలో పెద్ద ఎత్తున దేశ ప్రధానికి, సైనికులకు అండగా నిలవాల్సినటువంటి
సందర్భంలో కొన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడుతుంది మాట్లాడతాడు మన ముఖ్యమంత్రి. ఓసారి సపోర్ట్ అంటాడు, వెంబడే ఫెయిల్ అయినామంటాడు. అసలు మాటకు పొంతన లేకుండా మాట్లాడుతుంటారు. అంటే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. ఆయనకు సొంత పార్టీలోనే కుంపటి ఎక్కువైంది. ఆ కుర్చీ ఎప్పటిదాకా ఉంటుందో తెలియనటువంటి ఒక అనిశ్చితి ఏర్పడినట్టుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కి ఈరోజు కళ్ళు బయలు కప్పేటటువంటి సమాధానాన్ని ఈరోజు భారతదేశం నరేంద్ర మోదీ గారు మన దేశ సైనికులు ఇచ్చినారు. మళ్ళా మన మీద దాడి చేయాలంటే ఆలోచించుకునేటటువంటి పరిస్థితి ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు సైనికులు కల్పించినారు. మన భారతదేశాన్ని యొక్క శక్తిని, మన స్ట్రాటజీని అందరూ మెచ్చుకుంటుంటే అది జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు మాత్రం ఇంకో రకమైనటువంటి కామెంట్లు చేస్తారు. ఆపరేషన్ సింధూర్ ఈరోజు భారతీయ ప్రజలందరిలో కూడా ఒక విశ్వాసాన్ని నింపింది. ఉగ్రవాదులు మన మీద దాడి చేయాలంటే మళ్ళీ వాళ్ళు మిగులుతారా అనేటటువంటి ఆలోచన చేసుకునే పరిస్థితిని కల్పించింది. ఈరోజు చర్చలంటూ జరగాలంటే కేవలం ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలోనే చర్చలు జరగాలని ప్రధానమంత్రి మాట్లాడినటువంటి విషయాన్ని ఒకసారి వీళ్ళు గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ఇంకా ధాన్యం కొనుగోళ్ల విషయంలోనే కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, పెద్ద ఎత్తున అకాల వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం ధాన్యం అంతా కూడా ధాన్యం సేకరణ కేంద్రాల్లో తడిసి ముద్దయిపోతున్నటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో మొత్తం 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే 130 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క దిగుబడి వచ్చింది. కానీ ఇప్పటికీ కేవలం కొన్నది సగం కూడా లేదు. 65 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటిదాకా సేకరణ చేసిండ్రు. 2.5 నెలలు గడుస్తున్నా, ఇంకా 2 నెలలు అయిపోతున్నా కూడా ఇంకా పూర్తిగానటువంటి పరిస్థితి. కొనుగోలు కేంద్రాల్లో సరైనటువంటి వసతులు లేవు. ధాన్యం తెచ్చుకున్నటువంటి రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం తీసుకొచ్చి ధాన్యం సేకరణ కేంద్రాల్లో రోజుల వారీగా రోజులు పెట్టుకున్నటువంటి దుస్థితి ఏర్పడింది. ధాన్యానికి గన్ను బ్యాగులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు సమయానికి. గన్ను బ్యాగులను నింపితే లారీలు వచ్చేటటువంటి పరిస్థితి లేదు సమయానికి. బ్యాగులు ఉంటే లారీలు రావు, లారీలు ఉంటే బ్యాగులు రావు. ఒక విచిత్రమైనటువంటి ఇబ్బందులను ఈరోజు రైతులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమైంది. వికసిత రాజ్యం వికసిత భారత్ 2047 ఇతివృత్తంగా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి, యోగి ఆదిత్యనాథ్, సుఖ్వీందర్ సింగ్ సుక్కు సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు హాజరయ్యారు. 2047 నాటికి భారత్ను అభివృద్ది చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం దృష్టి సారిస్తుందని ఇంతకు ముందు నీతి ఆయోగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం కావడం ఇదే తొలిసారి. వికసిత భారత్ కోసం టీమిండియాగా అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకెళ్లాలనే తన నిబద్దతకు అనుగుణంగా ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని నీతి ఆయోగ్ తెలిపింది. నల్గొండ అర్జాల బావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల వద్ద ధాన్యం లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుపోయారు. తోటి లారీ డ్రైవర్లు సహాయక చర్యలు చేపట్టి అతి కష్టం మీద డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. నల్గొండ అర్జాల బావి వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు.
నల్గొండ ఆర్జాల బావి వద్ద ఉన్నటువంటి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ వద్ద ఓ లారీ అదుపు తప్పి ప్రమాదవశాత్తు రోడ్డు అవతల బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కి అయితే స్వల్ప గాయాలయ్యాయి. అయితే పెను ప్రమాదం తప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు చేసి ఆ ధాన్యం మొత్తం కూడా లారీల్లో ఎక్కించి ఇక్కడ ఆర్జాల బావి వద్ద ఉన్నటువంటి గోదాంలో దిగుమతి చేయడానికి కూడా అధికారులు సన్నద్ధం చేశారు. ఇందులో భాగంగానే లారీలన్నీ కూడా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి ఎగుమతి చేసుకుని ఇక్కడ ఆర్జాల బావి ఉన్నటువంటి గోదాంకి అయితే తీసుకొస్తున్నారు. ఈ ధాన్యం దిగుమతి అయితే కొంత ఆలస్యం కావడంతో ఈ దారి పొడవున అయితే సుమారు ఒక 50 లారీల వరకు కూడా ఈ లారీలు అన్ని కూడా ఆగిపోయి ఉన్నాయి. తామంటే తాము ముందు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి ఒక లారీ ముందుగా వేగంగా రావడంతో మార్గం మధ్యలో అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కన అయితే పడిపోయింది. ఈ క్రమంలోనే ఆ డ్రైవర్ కూడా క్యాబిన్లోనే చిక్కుకుపోయారు. అయితే తోటి లారీ డ్రైవర్లు అందరూ కూడా వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ముందు ఉన్నటువంటి అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టి క్యాబిన్లో చిక్కున్నటువంటి డ్రైవర్ని అయితే బయటికి తీశారు. ఆ డ్రైవర్ అయితే ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. చిన్నపాటి గాయాలతో అయితే ఆయన బయటపడ్డారు. ఈ లారీ మొత్తం కూడా ఆ ధాన్యం నిల్వలు అయితే ఉన్నాయి. ఇది పెద్ద లారీ కాబట్టి సుమారు ఒక 1000 వరకు కూడా ఈ ధాన్యం బస్తాలు ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఈ వెంటనే కనుక ఈ ధాన్యాన్ని కనుక తీసి లారీని కనుక పక్కకి తీయని పరిస్థితిలో అయితే వర్షం పడినట్లయితే ధాన్యం మొత్తం కూడా తడిచిపోయి మొలకలు వచ్చే అవకాశం కూడా ఉంది. ధాన్యం మొత్తం కూడా రైతులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. అయితే వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్న ధాన్యం మొత్తాన్ని కూడా తీయాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డు చెరువును తలపిస్తోంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ యార్డులో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. నీటిలోనే ఉండిపోవడంతో ధాన్యానికి మొలకలు వచ్చాయి. మొలకెత్తిన వడ్లను చూస్తూ రైతులు ఆందోళనకు అవుతున్నారు. నిలిచిన నీటిని కూడా తోసేవారు లేరని వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలతో నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకొని తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే షరతులు లేకుండా కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు. ఇంతకుముందు మార్కెట్ లా కొనలేదు. ఇప్పుడు కూడా 4 రోజుల నుంచి వర్షాలలో నీళ్ళల్లో ఉన్నాయి. మరి తెచ్చి గవర్నమెంట్ దాంట్లో పోసినాము. ఈ గవర్నమెంట్ లో పట్టించుకుంటలేరు. మరి ఎక్కడి నుంచి కొంటారు, ఎవరు కొంటారు, అట్లనే ఏం చేసుకుంటారు. మరి అట్లాంటప్పుడు మార్కెట్ బంద్ చేస్తే ఇది ఏం కదా, మేము పొలాలు బంద్ చేసి ఇంత పురుగుల మంది తెచ్చుకుంటాం. పురుగుల మంది తెచ్చుకొని తాగితే అప్పుడు అన్ని సెట్ అవుతాయి. ఏం చేసుడు మరి వీటిని ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయరాదు. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి. నీళ్ళని ఏం చేసుడు, వీటిలో ఏం చేసుడు? కనీసం వాటర్ అనేది ఇస్తలేరు. ఈ గవర్నమెంట్ ఉండేందుకు లేకేందుకు? మరి 12 రోజులు అవుతుంది. 18 మ్యాచ్ ఉన్నప్పుడు సార్ జోక్కోండి ఎంత రిక్వెస్ట్ చేసి బతిలాన జోకలేరు. మా అదృష్టం వర్షం పడ్డది. ఇగో నాని ఇలా పరిస్థితి అయింది. ఇప్పుడు దీనికి ఆదుకునే నాదుడు ఎవరు? ఏ ధాన్యమైనా మొత్తం కొనుగోలు చేయాలి. అడ్లు తీసుకొచ్చి మేము 20 రోజులు అవుతుంది సార్. ఇప్పుడు ఈ 4 రోజుల నుండి వర్షాలు ఉన్నాయి అంటారు సార్. అప్పటి నుండి మా జోకులు లేదు. ఇప్పుడు వర్షం పడి మొత్తం నీళ్ళలో ఇది అయినాయి సార్. మార్కెట్ యార్డ్ ఇది ఏంది సార్? ఇది అకాల వర్షాల కారణంగా మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లిలో రైతులు ధర్నా చేపట్టారు. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మార్కెట్ యార్డులో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. దీంతో యార్డులో ఉన్న ధాన్యం తడిచిపోవడంతో మొలకలు వచ్చాయి. ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించాలి వెంటనే కలెక్టర్ స్పందించాలి రావాలి. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ వర్ధిల్లాలి. రైతుల ఐక్యత వర్ధిల్లాలి. కొనుగోలు చేయాలి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి.